హౌజెస్ డ్యామేజ్ కావడం వలన మన రెడ్ క్రాస్ వాళ్ళు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వాళ్ళకు బ్లాంకెట్ కానీ వాళ్ళకు పై కప్పే ఆధారం చేస్తున్నారు. కాబట్టి మా తరఫున వాళ్ళకు ధన్యవాదాలు. మరియు మున్సిపాలిటీలో బోధన్ మున్సిపాలిటీలో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం కూడా నేను ప్రత్యేకంగా చూస్తున్నాను. ఇప్పటివంటే అయితే ఇక్కడ ప్రాబ్లం లేదు, కొంచెం రోడ్ పైన ఇబ్బంది ఉంది, అది కూడా నేను వాటర్ తీపిస్తాను. ఎవరికైనా ఇబ్బంది వచ్చినా నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ప్రతి నైట్ కూడా మీ అందుబాటులో నేను ఉంటాను. ప్రత్యేకంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆదేశంతోనే ఈ చర్య చేపట్టడంలో అత్యధిక వర్షంతో నర్సాపూర్ ఈ బోధన్ మున్సిపాలిటీ ఏరియాలో ఉంది. ఇక ఇల్లు దెబ్బతినడం వల్ల మరి రెడ్ క్రాస్ లయన్స్ క్లబ్ బోధన్ తరఫున పట్టాలు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇక్కడ ఈ గ్రామంలో ఈ నర్సాపూర్లో అత్యధిక డ్యామేజ్ అయిన ఇళ్ళకి మరి ఇంట్లో వర్షం పడకుండా కోసం 10 పట్టాలు రెడ్ క్రాస్ తరఫున పంపిణీ చేయడం జరుగుతుంది. దీంట్లో మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే రెడ్ క్రాస్ బోధన్ మండల టౌన్ ఇన్ఛార్జ్ కిషోర్ గారు, అట్లాగే శ్రీనివాస్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబరు, అట్లాగే లయన్స్ క్లబ్ బోధన్ అధ్యక్ష నాగేశ్వర గారు పాల్గొనడం జరిగింది. మున్సిపాలిటీలో 2-3 రోజుల నుంచి చాలా వర్షము రావడంతో కొన్ని ఏరియాలో కొన్ని హౌజెస్ డ్యామేజ్ కావడం వలన మన రెడ్ క్రాస్ వాళ్ళు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వాళ్ళకు బ్లాంకెట్ కానీ వాళ్ళకు పై కప్పే ఆధారం చేస్తున్నారు. కాబట్టి మా తరఫున వాళ్ళకు ధన్యవాదాలు. మరియు మున్సిపాలిటీలో బోధన్ మున్సిపాలిటీలో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం కూడా నేను ప్రత్యేకంగా చూస్తున్నాను. ఇప్పటివంటే అయితే ఇక్కడ ప్రాబ్లం లేదు, కొంచెం రోడ్ పైన ఇబ్బంది ఉంది, అది కూడా నేను వాటర్ తీపిస్తాను. ఎవరికైనా ఇబ్బంది వచ్చినా నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ప్రతి నైట్ కూడా మీ అందుబాటులో నేను ఉంటాను. ప్రత్యేకంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆదేశంతోనే ఈ చర్య చేపడుతున్నాను. అత్యధిక వర్షంతో నర్సాపూర్ ఈ బోధన్ మున్సిపాలిటీ ఏరియాలో ఉంది. ఇక ఇల్లు దెబ్బతినడం వల్ల మరి రెడ్ క్రాస్ లయన్స్ క్లబ్ బోధన్ తరఫున పట్టాలు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇక్కడ ఈ గ్రామంలో ఈ నర్సాపూర్లో అత్యధిక డ్యామేజ్ అయిన ఇళ్ళకి మరి ఇంట్లో వర్షం పడకుండా కోసం 10 పట్టాలు రెడ్ క్రాస్ తరఫున పంపిణీ చేయడం జరుగుతుంది. దీంట్లో మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే రెడ్ క్రాస్ బోధన్ మండల టౌన్ ఇన్ఛార్జ్ కిషోర్ గారు, అట్లాగే శ్రీనివాస్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబరు, అట్లాగే లయన్స్ క్లబ్ బోధన్ అధ్యక్ష నాగేశ్వర గారు పాల్గొనడం జరిగింది.